హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు ఎల్పీ ఆర్ట్స్. అరే అలా చూసి వెళ్ళిపోతారేంటి? ఆగండి. ఓ ఆడియో తప్ప వీడియో లేదేంటి అనుకుంటున్నారా? ఏం చేయమంటారు చెప్పండి. మీరు ఇలా చూసి అలా వెళ్ళిపోతుంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టిగా కొట్టండి, ఇంకొంతమంది చేరేలా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఆడియో మీకు నచ్చితేనే కదా వీడియోలోకి రాగలను. ఆడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు గట్టిగా సపోర్ట్ చేశారనుకోండి, నాకు కాస్త ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది, వెంటనే వీడియోలోకి వచ్చేస్తా. అంటే ఇప్పుడు ఏంటి, మేము చెప్తే కానీ వీడియోలోకి రావా? వెళ్ళవో, మాకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వేంటి చేసేది అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. కానీ నేనే అందరిలా చేయనుగా. పిగ్గా చెప్పి మీ చేత ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించుకుంటానుగా. నన్ను నమ్మండి. పిక్చర్ అవి బాకీ మేరే దోస్. ఆ సపోర్ట్ ఏదో గబగబా చేసేయండి. ఏండే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకొందరికి షేర్ చేయండి, కాస్త కమెంట్ కూడా చేయండి. మీరు గంటలు లాగి పెట్టి కొడితే మూత మోగిపోవాలంతే. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ చెప్పేటు BB9 తెలుగు డే 2. అమ్మ ఇమాన్యుల్కి చిరికి చాటం వల్ల రాముకి తడిసిమోపడం వల్ల కదా అని ఆశపడ్డ బిగ్ బాస్ సెట్ చేశాడు. కూటి కోసమే కోటి విద్యలో అని మనం అంటే, గొడవ కోసమే కూటి విద్యలో అని కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యి ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఫిక్స్ చేస్తున్నారేమో అని నా డౌట్ అనమాట. అన్నట్టు ముందు నేను సంజన గారిని సర్దేసుకోమని కామనర్స్ అంతా కలిసి కాటేశారు. ఆ దెబ్బగా ఉలికి పడేసిన సంజన గారు నీరు సర్దుకుపోవడం కాదు, వాష్రూమ్ కూడా వాడేస్తా చూడండి, నా టాలెంట్ చూపిస్తా అని పాపం నోట్లో నాలుగలేని ఫ్లోర్ క్లీనింగ్కే వచ్చావు అన్నట్టు అల్లాడించి, నా కంఫర్టే నాకు ముఖ్యం, నువ్వేం చేసుకుంటావో చేసుకొని మెంటల్ కళ్యాణ్కి మెంటలెక్కించి 14 మందికి నచ్చింది, నాకు అసలే నచ్చదురు అంటూ ఫుటేజ్ లాగేద్దాం అనుకుని అబ్బే ఇవేవి అయ్యేలా లేవనుకుని ఆనకాకుండా కామయ్యారు. కామనర్స్ కామ్గా కలుపుకోయేలా ఉన్నారు అనుకున్నామో లేదో, వాళ్ళేమో అబేబే మేము BB9కి కాదు వెకేషన్కి మల్టీకిజన్ రెస్టారెంట్కి వచ్చాం అన్నట్టు ఫీల్ అయ్యి ఇచ్చిన లగ్జరీ చాలా లేదన్నట్టు ఒక్కొక్కరు ఒక్కోటేస్ట్ ఆర్డర్ చేస్తూ తనకు దంటాలు తెచ్చింది కాక, ఆలు సాంబార్ కోసం అనామకులైన అదే అలా చేయబడిన సెలబ్రిటీస్తో గొడవకు కాలుదువి కామ్గా ఉన్న రాముకి కంగారు పుట్టించి, అయ్యయ్యో ఎవర్రా మీరంతా, రూల్సే అన్నానే ఇంకేమైనా అన్నానా, తెలియదు అన్నాను అని వెంటబడి వేడుకునే ప్రయత్నం చేసినా, ఆహా మేము బోనర్స్ మీరు టెనెన్స్, మేమేమైనా చేయొచ్చు, మీరు రిక్వెస్ట్ మాత్రమే చేయాలని తేల్చేసిన ప్రియ. ఇక వంట చేసిన తను వంటల్లో మంట పెట్టే మాస్ మ్యాన్ మొదలు పెట్టాడు. ఏ మాటగా మాట BB ఫార్మాట్ బాగా ఫాలో అవుతూ ఎక్కడ దొరికితే అక్కడ స్క్రీన్ స్పేస్ లాగే ప్రయత్నం, కుదిరిన కాడికి తానే కొంపలో కుంపటి అవ్వాలి అనుకుంటున్నాడు. ఇక నామినేషన్స్కి వస్తే ముందుగా హ్యామర్ పట్టుకున్న తనుజ సంజనని నామినేట్ చేస్తూ కళ్యాణ్కి హ్యామర్ ఇవ్వడంతో ముందే చూసిన సంజనాథ్ని పాయింట్ చేస్తూ నామినేట్ చేశాడు. హ్యామర్ పట్టుకోలేని రీతు కూడా నామినేట్ అయింది. ఆ టాస్క్ లో తన వల్ల రీతికు గాయమైంది అనిపిస్తుంది. బట్ గేమ్ ని ఎవరైనా విన్నవాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి ఆ రష్ లో చూసుకోవడం కొంచెం కష్టం. నెక్స్ట్ టైం కొంచెం చూసుకునే ఆడడం అందరికీ అవసరమే. రాము సృష్టిలో రాము హ్యామర్ పట్టుకుని సృష్టిని నామినేషన్ లో పడేసి సునీల్ శెట్టి గారిని నామినేట్ చేసి హ్యామర్ హరీష్ గారికి ఇచ్చారు. అదే యాక్సెప్ట్ చేస్తూ సునీల్ గారిని నామినేట్ చేశారు హరీష్ గారు. ఇక్కడ నెమ్మదిగా ఉండే సునీల్ గారు అతిగా చేసి సంజన గారిని నాకు తెలుగు అర్థమవుతుంది, తెలుగులోనే చెప్పానని ఒకే మాటతో నోర్మోయించాడు. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అధికారాన్ని హరీష్ అండ్ కళ్యాణ్కి ఇచ్చాడు బిగ్ బాస్. ఇక్కడ ఇద్దరు కలిసి భరణి వర్సెస్ ఇమాన్యుల్, ఫ్లోరా వర్సెస్ సునీల్ గారికి ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కళ్యాణ్ ఇమాన్యుల్ ను ఫ్యాటీగా లేజీగా అనే వర్డ్ యూజ్ చేశాడు. ఇది చూసే వాళ్ళకి రూడ్ గా బాడీ షేమింగ్ గా అనిపిస్తుంది. బట్ అతని ఉద్దేశంలో సరిగా కన్వే చేయలేకపోయాడేమో అని నాకు అనిపించింది. ఆలోచించండి, మనం కూడా కాస్త బుద్ధిగా ఉన్న వాళ్ళని స్పీడ్ గా కదలేరు అని అంటాం. వాళ్ళు అన్ని బాగా చేస్తారు, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే అంత స్పీడ్గా ఉండలేరు అని అనుకుంటాం. సో కళ్యాణ్ కూడా అదే ఉద్దేశంతో ఉంటాడని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఏమైనా మార్చాలి అనుకుంటే లెట్ మీ నో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.